పెంచే పరిస్థితి కూడా ఉండదు గవర్నమెంట్ దగ్గర. ఎంప్లాయీస్కి ఎంత ఇచ్చినా మనం సాటిస్ఫై చేయలేము. కానీ అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ అయినా పెంచుంటే ఇంపాక్ట్ వేరుగా ఉండేది సార్. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేటప్పటికి సిపిఎస్ ఇస్తారని చెప్పి ఇవ్వకపోవడము, నెక్స్ట్ ఇంక్రిమెంట్స్, పిఆర్సీ ఇవ్వకపోవడము. పిఆర్సీ అనేది ఫిట్మెంట్ కంటే కొంత ఎక్కువ ఉంటుంది, కానీ ఇంతవరకు అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది, అలా ఇంకెక్కడ జరగలేదు. కాబట్టి ఈ యాంటీ కొంత ఉన్నమాట వాస్తవం సార్. అయితే వైసీపీ టీడీపీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత దాన్ని కంపేర్ చేసుకున్న తర్వాత కొంత ఓటింగ్ లో స్ప్లిట్ వచ్చి కొంత వైసీపీ కూడా పడిన మాట వాస్తవం సార్. రెండోది, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నట్టయితే ఆయన అంత విపరీతంగా అటాక్ చేయకుండా ఉండుంటే, యాక్చువల్ గా 2 రకాలు ఇక్కడ. ఈ రోజు ఈ ఎలక్షన్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ హీరో ఎవరంటే నా దృష్టిలో పవన్ కళ్యాణ్. ఆయన ఇండివిజువల్ గా వెళ్తే ఆయనకి చాలా సీట్లు తక్కువ వస్తాయి, 1-2 సీట్లు కన్నా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఆయన 10 సీట్ల దాకా వస్తున్నాయంటే కారణం ఎలియన్స్, ఈ తెలుగు వైసీపీ వాడు చేసిన అటాక్. ఒక పర్సన్ మీద అటాక్ చేయకుండా వదిలేసి ఉంటే ఆయనకు అంత ఇంపాక్ట్, అంత పాపులారిటీ వచ్చేది కాదు. ఆయన్ని పెద్ద లీడర్ గా తయారు చేసింది వైసీపీ అనడంలో సందేహం లేదు. అయితే టీడీపీ ఎందుకు జనసేనతో పొత్తు పెట్టుకుంది అంటే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు పెట్టుకున్నారు. ఎప్పుడైతే టీడీపీ ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఐసీయూలో పార్టీ పడిపోయిందో, ఏ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ఏ యాజిటేషన్ చేయలేదో, ఆ రోజు ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి తీసుకొచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అయితే సడన్ గా ఆయన పరామర్శకు వెళ్ళి నేను టీడీపీతో కలుస్తున్నాను, టీడీపీతోనే ఉంటానని అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనకాల ఏ రహస్యం ఉంది, దాని వెనకాల ఎవరు ఉన్నారు, ఏ శక్తి ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి. సో అయితే ఇక్కడ ఎప్పుడైతే వైసీపీ టీడీపీ జనసేనకి ఎక్కువ సీట్లు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది సార్. ఇంకొకటి, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఆలగడ్డ, నంద్యాల, కర్నూలు, ఆదోని, మూర్తి గారు ఎన్ని ఇచ్చి ఉండుంటే బాగుండేది మీ ఉద్దేశంలో? జనసేనకి ఇంకా ఎన్ని ఇచ్చి ఉండుంటే కూటమికి అధికారం దక్కేది? ఇంకొక 15 సీట్లు ఇచ్చుంటే అది తగ్గేది సార్. కూటమి క్యాప్చర్ చేసేది ఇంకో 15 ఇచ్చుంటే ఖచ్చితంగా వచ్చేది ఈ రోజు. ఓకే, అది ఒక తప్పు చేశారు. 2, బీజేపీతో ఎలియన్స్ చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే మనం ఫిబ్రవరిలో ఒక సర్వే రిలీజ్ చేసాం, 2023 ఫిబ్రవరి లాస్ట్ ఇయర్. జనసేన, టీడీపీ, కమ్యూనిస్టులు ఎలియన్స్ పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని ఇచ్చాం. ఆ రోజు సంవత్సరం 4 నెలల క్రితం మనం క్లియర్ గా ఇచ్చాం. ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ లో వెళ్తుందో 65 సీట్స్ లిమిట్ అయిపోతారని ఇచ్చాం 1 year 4 months బ్యాక్. మనం ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటి? మీరు బీజేపీతో తిట్టారు, దగబాటు చేశారు, మోడీకి ఒక ఫ్యామిలీ లేదు, నేను లోకేష్ తండ్రిని ఆయన చెప్పుకోవడానికి ఎవరున్నారు, డిమానిటరింగ్ చేసిన తర్వాత ఎవరికైనా బెనిఫిట్ పొందామా, ఈ దేశంలో ఉండడానికి అనర్హుడని నువ్వు చెప్తూ దీక్షలు చేస్తూ ఈ రోజు నువ్వు ఏ బేసిస్ మీద వైసీపీ దగ్గరికి వెళ్ళావు అనేది చెప్పడంలో, పబ్లిక్ ని కన్విన్స్ చేయడంలో, పోలవరం తీసుకురావడంలో కానీ, స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కానీ దేంట్లోనూ కూడా ఏది సాధించకుండా ఈ రోజు వెళ్ళి వాళ్ళతో ఎలియన్స్ పెట్టుకోవడంలో ఉన్న అంతర్థం ఏమిటి అనేది ప్రజలు చాలా జాగ్రత్తగా పరిశీలించారు. అయితే ఈయన ఎందుకు వెళ్ళారంటే జగన్ తోటి ఎలక్షన్లు ఎదుర్కోవాలంటే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ కానీ కొంత ఎలక్షన్ లో మనకి గవర్నమెంట్ జరుగుతుందని దృష్టితో ఈయన వెళ్ళారు. బీజేపీ కంటే మనకి ఎలాగా జగన్ తో ఎలియన్స్ లేదు, వీళ్ళతో అయితే 1-2 సీట్లు వస్తాయి కదా, వచ్చిందో దక్కుడని వాళ్ళు వెళ్ళారు. అయితే ఇక్కడ బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంటంటే, బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది ఎక్కడంటే మొత్తం స్టేట్ స్వీప్ చేసింది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. ఈ 25 సీట్లు రేపు బీజేపీకి వెళ్ళిపోతాయి, ఎవరు నెగ్గినా ఒకటే ఇక్కడ. అంచేత బీజేపీ అంత ఇంట్రెస్ట్ చూపించుకోలేదు, ఎవరు వచ్చినా ఒకటే అన్న టైప్ లో వాళ్ళు ఎలక్షన్ చేశారు. రైట్ సార్. అయితే చిలకలూరుపేట మీటింగ్ లో మోడీ మాట్లాడిన దానికి, రాజమండ్రిలో మాట్లాడిన, అనకాపల్లిలో మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది. అవును. అయితే ఒకటి సార్, పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వస్తే మూర్తి గారు ఎట్లా ఉందండి? కూటమి పర్ఫార్మెన్స్ ఏంటి, వైసీపీ పర్ఫార్మెన్స్ ఏంటి? పార్లమెంట్ సీట్లు 25లో మీరు ఎలాగో 25 ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి. సార్ మీకు వైసీపీకి ఎడ్జ్ క్లియర్ గా ఉన్నది నర్సాపురం సార్, బీజేపీకి. ఓకే, అనకాపల్లిలో టైట్ ఫైట్ అవుతుంది, కొద్దిగా ఎడ్జ్ బీజేపీ కనబడుతుంది, చెప్పలేమేమవుతుంది. రాజమండ్రి కూడా ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు పురంధరేశ్వరి గారు. లేదు 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 సార్, రాజమండ్రిలో మీకు అసెంబ్లీలు కూడా తగ్గుతాయి, ఈసారి అసెంబ్లీ సీట్స్ కూడా కూటమికి తగ్గుతాయి. ఓకే. తర్వాత మీకు టీడీపీకి వచ్చే సీట్స్ ఏంటంటే మనకి మీకు ఇచ్చే లిస్ట్ చూడండి ఉంటుంది మీ దగ్గర. అవును, శ్రీకాకుళం ఒకటి ఉంటుంది,
శ్రీకాకుళం టీడీపీ అది క్లియర్గానే ఇచ్చారు మీరు. అవునండి. అలాగే గుంటూరు ఒకటి ఇచ్చారు. అవునండి. అండ్ ఇంకా అమలాపురం ఒకటి, అమలాపురం ఇచ్చారు. బాపట్ల, నెల్లూరు. బాపట్ల, నెల్లూరు 5 అయినాయి. అండ్ బీజేపీ వచ్చేప్పటికి నరసాపురం 1, 6 వస్తాయి. 6 వస్తాయి. శ్రీకాకుళం 1, విశాఖపట్నం 1, అమలాపురం 1, గుంటూరు 1, బాపట్ల 1, నెల్లూరు 1. బాపట్ల జనసేనకి మచిలీపట్నం వచ్చేలా ఉంది సార్. జనసేన మచిలీపట్నం 1, బీజేపీ నరసాపురం. బీజేపీ 1 అంటే మొత్తం 8. మిగిలినవన్నీ 17, 16 నుంచి 17 వైసీపీకే వస్తాయంటున్నారు. ఖచ్చితం సార్, వస్తే 18 కూడా రావచ్చు. 18 అంటే మళ్ళీ వీటిల్లో పోయేది ఏంటి అప్పుడు? అలాంటప్పుడు టీడీపీకా, బీజేపీకి, శివసేనలో, జనసేనలో ఏమన్నా పోయే అవకాశం ఉందా? విశాఖపట్నం కొద్దిగా టైట్ గా ఉంది. విశాఖపట్నం టైట్ అయితే బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీగా ఉంది. ఏం చెప్పలేము ఏమవుతుంది అది. ద రిజల్ట్ విల్ డిపెండ్ అపాన్ ద ఎస్కోటా రిజల్ట్. ఓకే, ఎస్కోటాను బట్టి వైజాగ్ సెగ్మెంట్ ఆధారపడి ఉంటుంది. అంతే కాబట్టి ఎంత 16 నుంచి 18 వస్తాయి, 7 నుంచి 9 వస్తాయి సార్. అంత మించి తేడా ఏం లేదు. సో అయితే కొన్ని చోట్ల ఓటింగ్ క్రాస్ ఓట్ జరిగింది. అనకాపల్లిలో 1, తర్వాత మీకు గుంటూరులో 1. అంచేత గుంటూరులో టీడీపీ వస్తుంది. అనకాపల్లి టైట్ కంటెస్ట్ అవడానికి కారణం కూడా ఈ క్రాస్ ఓటింగ్. ఓకే, అనకాపల్లి క్రాస్ ఓటింగే. వైజాగ్ లో కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది కొన్ని చోట్ల. అది సార్. రైట్. ఇంకా సార్, ఇంకా ఫైనల్గా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎవరెవరికి ఎంతెంత ఛాయిస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి? అది 45% జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 34% ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి 8% ఉన్నారు. అదర్స్ 10%. ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీకి ఎంత సెక్యూర్ చేసుకోవచ్చు పర్సంటేజ్? ఇంతకుముందు 51% కదా. 49.75 to 49.5% మధ్యలో ఉంటారు సార్ వాళ్ళు. 49.75 నుంచి 49.5 నుంచి 49.75 వరకు ఉంటారంటారు. ఓకే. తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ టైం టీడీపీకి 39.5% వచ్చింది ఓటింగ్, జనసేన 5% వచ్చింది. అంటే 30 ప్లస్ 5 45 46 అవ్వట్లేదు. అక్కడ జరిగింది ఏంటంటే టీడీపీ ఓటింగ్ లో ఒక 1%, 1.5% తగ్గింది. జనసేనకి 2% పెరిగింది. అయితే ఈ రెండు కనిపించే చోట మనకు 1+1 2 కాదు. ఇక్కడ